హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో విశాఖపట్నం నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కంచి, కంచి నుంచి అరుణాచలం, అరుణాచలం నుంచి శ్రీకాళహస్తి ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ఏంటంటే అతి తక్కువ ఖర్చుతో మేము ఎలా వెళ్ళాము అనేది నేను చెప్తాను. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మేమైతే తిరుపతికి విశాఖపట్నం నుంచి వెళ్ళాం. ఈవినింగ్ 4 o'clock కి తిరుమల ఎక్స్ప్రెస్ ఉంటుంది. అది మనకి తిరుపతిలో మార్నింగ్ 4 o'clock కి దించుతుంది. ఈ తిరుమల ఎక్స్ప్రెస్ ఏంటంటే అందరూ తిరుపతి వెళ్లే వాళ్ళే మాక్సిమం ఉంటారు. అందరం చక్కగా మాట్లాడుకుని చక్కగా వెళ్ళొచ్చు హాయిగా. మేమైతే శ్రీనివాసం గెస్ట్ హౌస్ లో రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఆటో 70 rupees కి మాట్లాడుకుని అక్కడికి వెళ్ళిపోయాం. కొంచెం వెయిట్ చేసాం. 5:30 తర్వాత మాకు రూమ్ ఇచ్చారు. రూమ్ కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి రెడీ అయ్యి మనం కొండపైకి వెళ్దామని చెప్పి మాకు బస్ కి 80 rupees కి ఒక్కొక్క పర్సన్ కి పడింది. ఏసీ బస్సులు అయితే 110 rupees. పైకి వెళ్ళాక 1 hour వెయిటింగ్ అయింది. 1 hour తర్వాత దర్శనం అయిపోయింది. తిరుపతిలో దర్శనం అయ్యాక తిరిగి మా రూమ్ కి వచ్చేసాం. రెస్ట్ తీసుకున్నాం. 3 o'clock మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయాం. ట్రైన్ రెడీగా ఉంది ప్లాట్ఫామ్ పైన. టికెట్స్ తీసుకొని వెంటనే ట్రైన్ ఎక్కేసాం. తిరుపతి నుంచి కంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే కొండ కింద రూమ్ తీసుకోండి. మార్నింగ్ 4 o'clock కి ట్రైన్ ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు మార్నింగ్ 4 o'clock కి కంచికి ట్రైన్ ఉంటుంది. ఇది డైలీ ఉంటుంది. ఈ ట్రైన్ పాసింజర్ ఎక్స్ప్రెస్ అన్నమాట. ఒకరికి 55 rupees పడుతుంది. ఇప్పుడు కనిపిస్తోంది కదా, ఈ ట్రైన్ గురించే నేను చెప్పాను. ఒక్కో రోజు తిరుపతి నుంచి స్టార్ట్ చేస్తాడు, ఒక్కొక్క రోజు రేణిగుంట నుంచి స్టార్ట్ చేస్తాడు. అది మీరు చూసుకొని ఆ రోజు వెళ్ళండి. మనకి యాప్ లో కనిపిస్తుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. ముందు రోజు కనుక్కున్నా పర్లేదు. ఇది తిరుత్తణి మీద నుంచి వెళ్తుంది అనమాట ఈ ట్రైన్. మనకి తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కదా, ఆ దేవాలయానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే తిరుత్తణి స్టేషన్ లో దిగి 2 kilometerల దూరంలో ఈ టెంపుల్ అనేది ఉంటుంది. ఆటోలో వెళ్ళొచ్చు. కరుంగలి మాలలు అనేవి ఈ టెంపుల్ దగ్గరే స్పెషల్ గా అమ్ముతారు. మేమైతే కంచి డైరెక్ట్ గా వెళ్ళిపోయాం. అక్కడ నుంచి 1.5 kilometerల దూరంలో హిందూ ధర్మశాల ఉంటుంది. ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది అనమాట. మీకు ఈ ఫుల్ వీడియో కావాలంటే కంచి వీడియో మాది ఉంది, అది ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా స్పెషల్ గా రూమ్ కావాలంటే 500 ఇచ్చి ఏసీ రూమ్ లో ఉండొచ్చు. అవి 2 rooms మాత్రమే ఉంటాయి. ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇక్కడ ఆటో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏంటంటే మనల్ని వాళ్ళకి నచ్చిన షాప్ కి మనల్ని తీసుకెళ్తారు తప్ప మనం చెప్పిన షాప్ కి అయితే తీసుకువెళ్ళరు. ఎక్కువ అమౌంట్ అడుగుతుంటారు అనమాట. మనం చూసుకుని జాగ్రత్తగా బార్గెన్ చేసుకుని అమౌంట్ ఇవ్వాలి. మాకైతే ఆటో వాళ్ళు 4 temples చూపిస్తానని చెప్పారు. ఆ 4 temples లో కామాక్షి దేవి టెంపుల్, వామన అవతారం, గోవింద పెరుమాళ్ టెంపుల్, నెక్స్ట్ పృథ్వీలింగమైన ఏకాంబరేశ్వర్ టెంపుల్ ప్లస్ షాపింగ్ కూడా అని చెప్పారు. మళ్ళీ ధర్మశాల దగ్గర దించేస్తానని చెప్పారు. ఓకే, ఎంత అండి అంటే 1000 అని చెప్పారు. మేము ఒక 500 కి బార్గెన్ చేసుకున్నాం. 500 ఇస్తే సరిపోతుంది. అన్ని దగ్గరగానే ఉంటాయి, అక్కడక్కడే పక్కనే ఉంటాయి. తిప్పేసి తీసుకొచ్చేస్తారు. ఈ ధర్మశాల నుంచి కాంప్లెక్స్ కి వెళ్ళి మనం బస్ ఎక్కితే అరుణాచలం తీసుకెళ్లిపోతారు. ఇక్కడ అరుణాచలం అనరు, తిరున్నమలై అంటారు. తిరున్నమలై అనే బస్సులు ఎక్కితేనే మాత్రమే అరుణాచలం వెళ్ళొచ్చు. తిరున్నమలై అని అడిగితే వాళ్ళే చెప్తారు. ఈ తిరున్నమలై బస్సులు అనేవి 2 types ఉంటాయి. బైపాస్ బస్సులు, నార్మల్ బస్సులు. నార్మల్ బస్సులు ఎక్కితే చాలా వీధులు తిప్పి తీసుకెళ్తాడు. బైపాస్ అయినా అలాగే తీసుకెళ్తాడు, కానీ కొంచెం పర్వాలేదన్నమాట. కొంచెం తొందరగా వెళ్తారు. ఆ బస్కి ఈ బస్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మా ఇద్దరికి టికెట్ అనమాట 204 తీసుకున్నారు. బాబు కూడా టికెట్ తీసుకున్నాం. మేము హాఫ్ టికెట్ అనమాట 51 rupees. అసలు బస్సులో కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటాయి. ఇలా ఉంటాయి బస్సులు. కొంచెం కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటది. లాంగ్ జర్నీ కాబట్టి మరెందుకు ఇబ్బంది పెడతాడని చెప్పి పడుకోవడానికి గట్టా బాగుంటుందని 3 tickets తీసుకున్నాం కాబట్టి మాకు కొంచెం విశాలంగా అనిపించింది. చక్కగా కూర్చున్న తిరున్నమల వెళ్ళిపోయాం అనమాట. తిరున్నమలలో దిగాక మాకు రమణాశ్రమంలో రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఆటో మాట్లాడుకున్నాం. ఆటో మాకు 250 చెప్పారు. మేమైతే 70 rupees మాట్లాడుకొని చెప్పి రమణాశ్రమంకి వెళ్ళిపోయాం. రమణాశ్రమం దగ్గర మమ్మల్ని దింపేశారు. మేము రమణాశ్రమంలో 3-4 days ఉన్నాం అనమాట. తర్వాత గిరి ప్రదక్షిణ చేసాం, టెంపుల్ కి వెళ్ళాం, రమణాశ్రమంలో యోగా ఇవన్నీ 1 day చూసుకున్నాం. నెక్స్ట్ మేము రమణాశ్రమం అయిపోయిన తర్వాత 1 day గిరి ప్రదక్షిణ చేసాం. నెక్స్ట్ డే టెంపుల్ అంతా చూసుకున్నాం. ఆ నెక్స్ట్ డే రమణాశ్రమంలో 1 day ఉన్నాం అనమాట మెడిటేషన్ పర్పస్ లో. నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి మేము తిరువన్నమలై స్టేషన్ కి వెళ్ళాము. ఇక్కడ 2 kilometers ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఒక 100 తీసుకుంటారు ఆటో వాళ్ళు. ఈ ఆశ్రమానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అది ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో చేసి పెట్టాను, మా ఛానల్లో ఉంటుంది, కొంచెం చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ స్టేషన్ కి వెళ్ళాక ప్రతిరోజు మార్నింగ్ ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంటుంది మనకి, ఇది తిరుపతి వెళ్ళడానికి. ఈ ట్రైన్ చార్జెస్ అనేవి ఒక్కొక్కరికి 80 రూపీస్ తీసుకుంటారు తిరుపతి వరకు. ఇది మనకి 6:30కి స్టార్ట్ అయ్యి 10:30కి
తిరుపతి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి పక్కనే ఉన్న కాంప్లెక్స్ కి మనం నడిచి వెళ్ళిపోవచ్చు, లేదంటే 1 కిలోమీటర్ ఉంటుంది. 20 రూపీస్ ఈచ్. ఈ కాంప్లెక్స్ నుంచి శ్రీకాళహస్తికి ఎవ్రీ 20 మినిట్స్ కి ఒక బస్సు ఉంటుంది. బస్ ఛార్జ్ 90 రూపీస్ ఉంటుంది ఒకరికి. ప్లాట్ఫామ్ నెంబర్ 9 కి బస్సు వస్తుంది. 1 అవర్ జర్నీ, 40 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి అక్కడ శ్రీకాళహస్తిలో దింపేస్తారు. ఇక్కడ టెంపుల్ బయట లాకర్స్ ఎక్కువ చెప్తారు, 100 అలా చెప్తారు అనమాట. మీరు లోపలికి వెళ్ళి లాకర్స్ దగ్గర పెట్టుకుంటే మనకి 10 రూపీస్కే మన బ్యాగ్స్, చెప్పులు, నెక్స్ట్ మొబైల్స్ కూడా 10 రూపీస్కే తీసుకుంటారు. కౌంటర్స్ ఉంటాయి చాలానా. ఈ బయట అయితే చాలా ఎక్కువ తీసుకుంటారు. రాహుకేతు పూజ చేసుకున్న వాళ్ళు బయట ఎవరిని అడగండి, లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకోండి కౌంటర్లో. ఇక్కడ పూజకి టికెట్లు అడిగితే వీళ్ళు 600, 700 ఎక్స్ట్రా తీసుకుంటారనమాట. అలా అందరినీ మోసం చేస్తున్నారు, జాగ్రత్తగా వెళ్ళి. దర్శనాలు అయ్యాక తిరుపతి వెళ్ళిపోవాలనుకున్నా, రేణిగుంట వెళ్ళిపోవాలనుకున్నా డైలీ ఇక్కడ నుంచి బస్సులు ఉంటాయి. మనం బయటకు వచ్చి గోపురం బయట నుంచి ఉంటే బస్సులు అక్కడికే వస్తాయి అనమాట. అక్కడ నుంచి మనం బస్ ఎక్కి రేణిగుంటకు వెళ్ళిపోవచ్చు. మేమైతే రేణిగుంట వెళ్ళిపోయాము. అక్కడ నుంచి మాకు ట్రైన్ అనమాట. నైట్ 8 o'clock కి ట్రైన్. మేము అక్కడ ఫుడ్ తినేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేస్తే మనం వైజాగ్ లో మార్నింగ్ 8 o'clock కి దిగిపోయాము.